హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే బోర్డర్ పెద్దగా వచ్చి పఫ్ స్లీవ్ అనేది హాఫ్ వచ్చి బోర్డర్ అనేది హాఫ్ వస్తాయి. అంటే పెద్ద హ్యాండ్స్ ఉంటాయి కదా, ఒక 12 ఇంచులు 11 ఇంచులు పొడవు హ్యాండ్స్, అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి చాలా. ఈ డిజైన్ అయితే దీనికోసం నేను ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీన్ని డబల్ ఫోల్డింగ్ చేద్దాము. ఇలా మడత పెట్టుకొని ఇలా జస్ట్ అలా ఒక గీతలాగా మార్క్ చేసుకోవాలి. అంటే ఫ్యాబ్రిక్ మధ్యలోకి ఒక మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ దేనికంటే మనము పైన బాహుబలి హ్యాండ్స్ లాగా జస్ట్ అలా ప్లీట్స్ పెట్టుకుంటానికి. కానీ బాహుబలి హ్యాండ్ కాదండి, ఇది కూడా ఒక డిజైనర్ హ్యాండే. పఫ్ ఏమీ రాదు, కాకపోతే స్టైల్గా ఉంటుంది చూడటానికి. ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకుందాము. ఎలా పెట్టుకున్న వాళ్ళు కూడా నేను చూపిస్తాను. దీనికి వచ్చేసి ఇదిగో ఇక్కడ మధ్యలో మార్కింగ్ చేశాను కదా పెద్దగా, అక్కడ దగ్గరికి మిగతా ప్లీట్స్ అన్ని ఇలా మడుచుకోవాలి. ఓకే, నేను ఒకటి వదిలేసానండి, క్లాత్ సరిపోదేమో అన్న ఉద్దేశంతో 5 ప్లీట్స్ పెట్టాను. అంటే 5 కుచ్చుల వరకు పెట్టాను. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి కరెక్ట్గా దాని పక్కనే పెట్టుకోవాలి ఇలా. ఓకే, ఇవి కూడా అంతేనండి, ఒకటి వదిలేసి పెడుతున్నాను. ఎందుకంటే 5 ప్లేట్స్ అయితే సరిపోతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే హ్యాండ్కి మళ్ళీ సరిపోదు కాబట్టి నేను ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ క్లాత్ ఎక్కువ ఉంటే కనుక ఎక్కువ ప్లేట్స్ పెట్టుకోవచ్చు మనం. ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా 1/2 ఇంచే వస్తాయండి మనకి. జస్ట్ అలా 1/2 ఇంచ్ ఇలా పట్టుకుంటే ఇటు సైడ్ అటు సైడ్ పట్టుకుంటే ప్లీట్ వస్తుంది మనకి. దాన్ని స్టిచ్ వేద్దాం. ఇట్లా వస్తుందండి. ఇంకా దీన్ని కొంచెం వెడల్పు చేసేసుకొని మిషన్ మీద పెట్టేసి స్టిచ్ వేయండి. వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో హ్యాండ్ మోడల్స్ మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసేయండి. షార్ట్ లెంత్లో కూడా, అంటే షార్ట్ వీడియోస్లో కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉన్నాయండి హ్యాండ్స్ మోడల్స్ వచ్చేసి. ఎవరైనా చూడాలనుకుంటే కనుక ఛానల్ని విజిట్ చేయండి. ఇలా పఫ్ అయితే రెడీ చేసుకున్నాం కదా, దీనికోసం పేపర్ హ్యాండ్ తీసుకుందాము. హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5 తీసుకున్నాను. 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఖర్చులకు పోతుంది, మనకు 5.5 మిగులుతుంది. ఇలా హ్యాండ్ లూజ్ వచ్చేసి 8. ఇలా హ్యాండ్ 3 డౌన్ చేసుకొని హ్యాండ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పేపర్ కటింగ్ చేసుకున్న హ్యాండ్ని దీని మీద పెడదాము. దీని మీద పెట్టుకొని సేమ్ పేపర్ హ్యాండ్ ఎలా ఉందో అలాగే పేపర్ మీదే స్టిచ్ వేయండి. హ్యాండ్ చుట్టూరా పేపర్ మీదే స్టిచ్ వేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరికైనా సరే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడే నేర్చుకునే వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈజీగా కుట్టుకోగలిగే మెథడ్ ఇది. ఏ కొలతలు, ఏ సూదులు ఏమీ లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనం. ఇలా వేసుకున్న తర్వాత పేపర్ హ్యాండ్ అయితే నేను తీసేస్తున్నాను. ఇలా చింపేస్తే వచ్చేస్తుంది. ఇలా. ఓకే, అంతేనండి, పఫ్ అయితే అయిపోయింది. పఫ్ ఏం రాదులేండి, జస్ట్గా ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుని పైన అయితే అయిపోయింది. కింద బార్డర్ ఎలా అటాచ్ చేయాలో చూపించేస్తాను. 17 ఇంచులు పొడవు తీసుకున్నాను, 7 ఇంచులు వెడల్పు తీసుకున్నాను. ఇలా 1 అంచు వరకు మడిచి కుట్టుకుందాము. అయినా ఇప్పటి రోజుల్లో ఎవరేస్తున్నారండి హ్యాండ్స్కి లైనింగ్? ఎవ్వరు వేయించుకోవట్లేదు. నార్మల్ హ్యాండ్ కుట్టేయండి, లైనింగ్ అక్కర్లేదని చెప్తున్నారు.
మీ కస్టమర్స్ కూడా అంతేనా నాకు కామెంట్ చేయండి. ఈరోజు నా వాయిస్ అయితే కొంచెం డల్గా ఉందండి, హెల్త్ ఏం బాగాలేదు, అందువల్ల నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను. మంచిగా కొంచెం డల్గా ఉంది వాయిస్, ఏమనుకోవద్దండి. ఇలా హ్యాండ్కి అయితే జాయింట్ చేసేద్దాము. జాయింట్ చేసి బార్డర్ అటువైపుకి తిప్పుకొని ఒక కుట్టు వేయాలి. అంతేనండి, హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మన ఇష్టం అండి. ఇక్కడ బార్డర్ వచ్చిన దగ్గర బార్కి ఇవి షో బటన్స్ ప్లేస్ చేయొచ్చు, లేదంటే మధ్యలో మిడిల్లో ఒక షో బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదా ఈ బార్డర్ బార్కి నేను పెట్టాను కదా గోల్డ్ బటన్, దాని బార్కి పెట్టుకోవచ్చు. అలా కూడా లైక్ చేస్తున్నారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.